జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైందా? ఓడిపోతానని తెలిసి నిస్సహాయ స్థితిలో చేతులెత్తేసాడంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే గతంలో గంభీరమైన గొంతుతో వై నాట్ 175 నా వెంట్రుక కూడా పీకలేరు, చంద్రబాబు నథింగ్, వాళ్ళంతా దుష్ట చతుష్టయం, అందరూ కలిసి వచ్చినా నన్ను ఏం చేయలేరు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ధోరణి కదా. పాపం వైసీపీ నేతలు కూడా సంబరాలు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గుండె ధైర్యం చూశారా? జగన్మోహన్ రెడ్డిలో పట్టుదల చూశారా? అదే నాయకుడి లక్షణం అంటే. జగన్మోహన్ రెడ్డికి ఎదురే లేదు, తిరిగే లేదు అనుకున్నారు. రోజులు గడిచే కొద్దీ ఏమైంది? ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డి దారుణ ఓటమని సూచిస్తున్నాయి. ఇదే సమయంలో ఈసీ చేత జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అందరూ ఏకమైపోయారు. దాంతో జగన్మోహన్ రెడ్డికి ఏమీ చేయలేని పరిస్థితి. ఒకప్పుడు ప్రదర్శించిన గంభీరమైనది గొంతు రావట్లా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొద పక్కన పులి ఉందనుకోండి, పులి ఉంది అని తెలిస్తే మన గొంతు ఎలా ఉంటుంది? అక్కడ పులి లేదనుకోండి, మనకు పులి ఉందని తెలియకపోతే గంభీరంగా ఉంటాం, దర్జాగా తిరుగుతాం, హ్యాపీగా మాట్లాడతాం, అవసరమైతే గట్టి గట్టిగా కేకలేస్తాం. కానీ ఆ పొద పక్కన పులి ఉంది అని తెలిస్తే గొంతులో ఏమవుతుంది? భయం మొదలవుతుంది. మాట్లాడాలన్నా మాట రాదు, కాళ్ళు చేతులు ఆడని పరిస్థితి. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డికి నిన్న మొన్నటి వరకు ఏదో ఒకటి చేసి గెలుస్తామనే నమ్మకం ఉంది కాబట్టి గంభీరంగా మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే కూటమి ఏకతాటిగా ముందుకు వచ్చిందో, ఎప్పుడైతే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెరిగిందో గొంతులో భయం మొదలైంది. మాట రావటలా, బేలబేలగా మాట్లాడుతున్నాడు. నా వెంట్రుక పీకలేరు దగ్గర నుంచి ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం పోతుంది అనే స్థాయి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అంచెలంచెలుగా దిగజారిపోయాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక సందర్భాల్లో వై నాట్ 175, ఇప్పుడు ఆ పదం లేదు. వై నాట్ 175 అనే పదం జగన్మోహన్ రెడ్డి వాడట్లా. ఇది ఫ్యాక్టు. ఎందుకు? ఆల్రెడీ తత్వం బోధపడింది. ఇప్పటికి వరకు మభ్యపెట్టుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఎంత మభ్యపెట్టినా సరే, కార్యకర్తలను ఉత్సాహంగా ఉంచడం కోసం, నాయకుల్ని యాక్టివ్గా ఉంచడం కోసం తను పదే పదే గంభీరంగా మాట్లాడితే మాట్లాడవచ్చు. కానీ అసలు భయం ఆయనకి తెలుసు కదా. ఈయన మాట్లాడేదాన్ని కూడా ఆ పైకి డంబు మాటలే తప్ప వాస్తవానికి లోన మ్యాటర్ లేదని ఆయనకు తెలుసు కదా. ఏదో మేడిపండు చూడు మేడిమై ఉండి పొట్టవైపు చూడు పురుగులుండని జగన్మోహన్ రెడ్డి గంభీరంగా పైకి కనపడతాడు, కానీ లోనంతా భయమే. కాకపోతే ఇటీవల ఈ భయం సభా వేదికల సాక్షిగా బయటపడుతుంది. పైగా భయం వచ్చినప్పటికీ కూడా తన అబద్ధాలను మాత్రం మానలేదు. అబద్ధాలు అనేది జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య. మనం ఆయన మానతాడు అనుకుంటే అది తప్పు, అంతకంటే పరమ పాపం ఉండదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధం అంటేనే జగన్మోహన్ రెడ్డి వ్యక్తి. 2019లో ఉత్తినే గెలిచాడా? నిజాలు చెప్పి గెలిచాడా జగన్మోహన్ రెడ్డి? పింక్ డైమండ్ అన్నాడు, కోడికత్ అన్నాడు, బాబాయ్ హత్య అన్నాడు, డేటా చోరీ అన్నాడు. ఏమయ్యింది? అన్నీ కూడా అబద్ధాలే కదా. గెలవగానే 3000 పింఛన్ అన్నాడు, సిపిఎస్ రద్దు అన్నాడు, పోలవరం పూర్తి అన్నాడు, అమరావతి అన్నాడు, జనవరి 1 ఉద్యోగ క్యాలెండర్ అన్నాడు, 2.4 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఆశా వర్కర్లకి తెలంగాణకు మించిన జీతం అన్నాడు, ప్రతి ఏటా మెగా డిఎస్సి అన్నాడు. చేశాడా? చేయలేదే. ఇవన్నీ అబద్ధాలు. ఇప్పుడు నేను చెప్పిన ఏది జరగలా. అంటే జగన్మోహన్ రెడ్డి అంటేనే అబద్ధం అంటేనే జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి మీకు 4 ఉదాహరణలు చెప్పా. ఇలా చెప్పుకుంటూ పోతే సన్నబియ్యం దగ్గర నుంచి 45 ఏళ్ల దగ్గర పింఛన్ దగ్గర మొదలు పెడితే చాలా ఉంటాయి. కాకపోతే అంత వీడియో మనకి లెంత్ అయిపోద్ది బాగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బేల మాటలు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఒక ఆర్టికల్ వచ్చింది, దాని మీద చూద్దాం. బేలగా గోలగా సడలుతున్న నమ్మకంతో సీఎం అబద్ధాలు. ఒక రకంగా గొంతులో బెరుకు, మరొక రకంగా గొంతులో భయం. అయినప్పటికీ కూడా ప్రజలను మభ్యపెట్టడం కోసం అబద్ధాలు మాత్రం మానలా. ఆయన నైజం చూడండి. ఓడిపోతానని తెలిసి కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా అబద్ధాలను అవలేలుగా ఆడుతున్నాడు. అతిపెద్ద అబద్ధం ఏంటో తెలుసా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జగన్మోహన్ రెడ్డి వల్ల ఆగిపోయిందంట. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందా? ఆపామని కేంద్రం చెప్పిందా? 2 నెలల ముందు కూడా దానికి సంబంధించిన ప్రాసెస్లకు సంబంధించి ఫైళ్లు కదిలాయి. అప్పుడు కూడా వాళ్ళంతా దాని మీద పెద్ద యుద్ధం చేశారు, ఆ కార్మికులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు. మరి నువ్వెక్కడ ఆపావు స్టీల్ ప్లాంటు? ఆపేశాడంటే ఈయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.
ఈయన చెప్పుకుంటున్నాడు ఇంకనయ్యో ప్రత్యేక హోదా నా వాళ్ళే వచ్చింది నేనే తెచ్చానని చెప్పలా. ఎందుకంటే ఏది అని అడిగితే సమాధానం ఉండదు కదా. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందా కేంద్రాన్ని చెప్పమన్నమాట లేదు కదా. రేపు ఆగొచ్చు. ఎందుకనంటే పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక నమ్మకంతో చెప్పింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటామని. అవసరమైతే ఎందుకు ప్రైవేటీకరణ జరుగుతుంది, అది నష్టాల్లో ఉందని చూపించి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటే నష్టాలు లేవు కదా. రేపు తెలుగుదేశం ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటే దాన్ని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏముంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆదుకోలేదంటే ప్రైవేటీకరణ జరిగితే దానిలో కొంత భూముల వాటా ఈయనకు కూడా వస్తుందని ఆశ. గతంలో కేంద్ర మంత్రి చెప్పలేదా జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇదంతా జరుగుతుందని. గతంలో కేంద్ర మంత్రే కదా చెప్పింది, మీరు కలిసి ఉన్నప్పుడే కదా చెప్పింది 2-3 ఏళ్ల క్రితం. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసే ప్రైవేటీకరణ జరుగుతున్నా తెలియదని చెప్పి అబద్ధాలు. సానుభూతి కోసం రకరకాల ప్రయత్నాలు, ప్రచార సభల్లో వింత వ్యాఖ్యలతో వీరంగం. నన్ను ఓడించేందుకు సిద్ధమయ్యారు, ఢిల్లీ పెద్దలతో కలిసి చంద్రబాబు కుట్ర, నన్ను దెబ్బతీయడానికే టీడీపీ మేనిఫెస్టో అంట. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి చిప్పేమన్నా తేడా వచ్చిందని అనుమానం వస్తుంది. ఆ చెల్లెలు చెప్పింది చూడండి షర్మిల, ఆ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి చూస్తే నాకు ఆందోళనగా ఉందని నిజంగానే నాకు అనుమానం వస్తుంది. టీడీపీ మేనిఫెస్టో నిన్ను ఓడించేందుక? ఏ పార్టీ మేనిఫెస్టో ఆ పార్టీ పెట్టుకుంటుంది. నీ మేనిఫెస్టో కంటే ముందే కదా టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసింది కదా. మరి నువ్వెందుకు విడుదల చేయలేదు? నీ మేనిఫెస్టోలో ఎందుకు అంతకు మించి పెట్టలేదు? తెలుగుదేశం పార్టీ 4,000 పింఛనని చెప్పింది, నువ్వెందుకు 3,500 ఇస్తాను, అది కూడా చివరి 2 ఏళ్లలో పెంచుతాను 500 అన్నావు. టీడీపీ 3 గ్యాస్ సిలిండర్లని ముందే చెప్పింది, నువ్వు ఇస్తానని చెప్పలేదు. టీడీపీ 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 అని చెప్పింది, నువ్వు ఇస్తానని చెప్పలేదు. బడికి వెళ్ళే పిల్లలకు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తానని చెప్పింది, నువ్వు చెప్పలేదు ప్రతి ఒక్కరికి అని. రైతులకు 20,000 ఇస్తానని చెప్పారు, నువ్వు చెప్పలేదు ఇస్తానని. ఎందుకు? వై చెప్పొచ్చు కదా నువ్వు కూడా. టీడీపీ అంటే జగన్మోహన్ రెడ్డికి మధ్య స్థిమితం లేదని ఎందుకు అంటున్నాను అంటే ఆయన మాటల శరణను బట్టి నాకు అనుమానం కలుగుతుంది. షర్మిల మొన్న అంటే ఏదో జోక్ అనుకున్నాను కానీ నిజమే. టీడీపీ మేనిఫెస్టో నిన్ను ఓడించేందుకు ఏ పార్టీ అయినా మేనిఫెస్టో ఎందుకు పెడద్ది? గెలవడానికి పెడద్దు. 2019లో నువ్వు ఎందుకు పెట్టావు? 4 తీసుకోవడానికి పెట్టావా మేనిఫెస్టో? గెలవడానికే కదా పెట్టావు. చంద్రబాబు నాయుడు అన్నాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో నన్ను ఓడించడానికి పెట్టాడు. మేనిఫెస్టో అనేది ఆ పార్టీ విధానం. ప్రతి పార్టీ పెట్టకూడదు, నువ్వు కూడా పెట్టావు కదా. నమ్మట్లా ప్రజలు. నువ్వు మేనిఫెస్టో పెట్టలేదా? చంద్రబాబు నాయుడుని ఓడించాలని కదా నువ్వు పెట్టింది. సరదాగా పట్టుకుని తిరగడానికి పెట్టావా మేనిఫెస్టో? చంద్రబాబును ఓడించడానికే కదా. ఆయన అనలేదే నన్ను ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పెట్టాడని. మేనిఫెస్టో పెడితే టీడీపీ మేనిఫెస్టో పెడితే దాన్ని నిన్ను ఓడించడానికి ఏంటి? ఒకవేళ అందులో ఉన్నాయని చేయలేడంటే అదొక అందం, అది రాజకీయ విమర్శ కింద తీసుకోవచ్చు. మేనిఫెస్టో పెట్టారు, నన్ను ఓడిస్తారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసిపోయారు, నన్ను ఓడిస్తారు. కేంద్రంతో కలిసిపోయారు, నన్ను ఓడిస్తారు. ప్రజలతో కలిసిపోయారు, నన్ను ఓడిస్తారు. చిన్నపిల్లోడువా ఏదో చూపించావు కదా, పేకలేరు అనేదో చూపించావు కదా. మరి ఇప్పుడు ఎందుకు మొత్తం ఊడిపోయి బోడిగుండైన వాళ్ళ మాట్లాడతావు? నువ్వు పేకలేడని చూపించావు కదా. ఇప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయంటే మొత్తం బోడిగుండ అయిపోయిన మాటలాగా ఉన్నాయి. సో ఇది జగన్మోహన్ రెడ్డి దిగజారుడు. ఊహించని విధంగా ముందుగానే షెడ్యూల్ రావడంతో ఇబ్బంది. ఇది అసలు దెబ్బ. జగన్మోహన్ రెడ్డి అనుకున్న లెక్క ప్రకారం ఇంకొక 4 రోజుల పాటు బహుశా షెడ్యూల్ లేట్ అయి ఉండాలి. ఇంకొక 4 రోజులు లేట్ అయి ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి అనుకున్న ఇవన్నీ కూడా సక్రమంగా జరిగేవి. బట్ షెడ్యూల్ అనుకోకుండా రావడంతో వచ్చింది. ఇక్కడ చూడండి అతిపెద్ద అబద్ధం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నా వల్లే ఆగింది. ప్రచార సభల్లో జగన్ ఉవాచ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందా? మరి స్పెషల్ స్టేటస్ ఏది? సరే స్టీల్ ప్లాంట్ని కాసేపు పక్కన పెడదాం. 5 ఏళ్ల క్రితం ఇదే ఎన్నికల సభల్లో ప్రత్యేక హోదా మన ఊపిరి, నా ఊపిరి ఉన్నంత వరకు ప్రత్యేక హోదా కోసం పోరాడతానన్నావు. నీ ఊపిరి ఉంది కదా, మరి పోరాడవే. నీకు ఊపిరి ఉంది కదా, నా ఊపిరి ఉన్నంత వరకు అన్నావు కదా. నీ ఊపిరి ఉంది కదా, మరి పోరాడు. ప్రత్యేక హోదా కోసం పోరాడు. 5 ఏళ్ల పాటు నీ ఎంపీలు ఉన్నారు కదా, 30 మంది లోక్సభ రాజ్యసభలో 30 మందికి మించి ఉన్నారు కదా. మరి ఎందుకు పోడియం దగ్గరికి వెళ్ళిపోయి స్పీకర్ దగ్గర డిమాండ్ చేయలా? ఎందుకు నరేంద్ర మోదీని చుట్టుముట్లా? ఎందుకు పార్లమెంట్ల ముందు ధర్నాలకి దిగలా? మీరు 2019 ముందు చేసింది అదే కదా. రాజీనామా డ్రామాలు, పోడియం దగ్గర ఫ్లై కార్డులు పట్టుకుని డ్రామాలు. ఏడాదికి 2 సెషన్లు జరుగుతాయి పార్లమెంట్లో. 5 ఏళ్లలో దాదాపుగా 10 సెషన్లు జరుగుంటాయి ప్రత్యేక బడ్జెట్ల సమావేశాలతో కలిపి కూడా. ఏ రోజైనా సరే ఏ సమావేశాల్లోనైనా సరే ప్రత్యేక హోదా కోసం మీరు నిలదీశారా? ఇస్తారా ఎవరా అని అడిగారు తప్ప
మాకు ప్రత్యేక హోదా కావాలి, మాకు ఆల్రెడీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని మీరు నెరవేర్చాలి, మా రాష్ట్ర ప్రజల ఆంక్షలు నెరవేరాలంటే మీరు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని మోడీని నిలదీశారా? తీలా. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ముడి కింద కేసులు ఉన్నాయి, ముడి కింద 30 కేసులు ఉన్నాయి. అక్కడ 30 మంది ఎంపీలు ఉంటే ఇక్కడ ముడి కింద 30 కేసులు ఉన్నాయి. అక్కడ గట్టిగా మాట్లాడితే ఇక్కడ కేసులు కదులుతాయి. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాల కంటే తన ప్రయోజనాలు ముఖ్యం. అసలు తను బయట ఉంటే కదా ముఖ్యమంత్రి పదవి అనుభవించడానికి, తనలోనికి వెళ్ళిపోతే ఇంకెందుకు? ఆ పదవిని కాపాడుకోవాలంటే సాగిలపడాలి. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తొలిసారి ఏపీ వస్తే ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళిపోయి మొట్టమొదటి కాళ్ళు పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి. విమానాశ్రయంలోనే పట్టుకున్నాడు కాళ్ళు వెళ్ళిపోయి. ఎందుకు? తెలుసు నరేంద్ర మోదీ కొన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి 6 నెలలు కూడా ముఖ్యమంత్రిగా ఉండలేడు, కేసులు తిరగదొడితే వెంటనే లోనకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏం చేయాలి? కాళ్ళ మీద సాగిలిపడి కాపాడుకోవాలి. అలా కదా కాపాడుకున్నావు. మరి ఇవన్నీ ప్రజలకు తెలియదా? నువ్వు చెప్పిన ప్రత్యేక హోదా ఏది? ప్రశ్నించవే. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ రాగం ఎత్తుకున్నావు కదా, 5 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలా? ఎందుకు కేంద్రం దగ్గర ప్రశ్నించలా? ఎందుకు పార్లమెంటు సమావేశాల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుదరదు అని నిలదీలా? ఎందుకు నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నారు? ఓకే, దానికి గనులు కేటాయించి ఆర్థికంగా సపోర్ట్ చేస్తే బయటపడుతుంది కదా. చేసావా నువ్వు? చేయలేదు కదా. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే దానిలో ఉన్నటువంటి వాల్యూ గల భూములు కొన్ని కొట్టేయొచ్చు, అన్ని ప్లాను. ఇప్పుడు మళ్ళీ నేను అడ్డుకున్నానని చెప్పి బేలగా అబద్ధాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ దగ్గర ఈ మాట అన్నావు అనుకో, కాండ్రించి చూస్తారు. సరే, మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజలకు తెలుసు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. ఓటమి భయం స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. వైనాట్ 175 ఈరోజు మాట్లాడట్లా. నా వెంట్రుక పీకలేరు ఈరోజు మాట్లాడట్లా. దుష్ట చేమంతా కలిసి వచ్చినా నన్నేం చేయలేరు ఈరోజు మాట్లాడట్లా. ఏమైపోయినాయి అరుపులన్నీ? ఏమైపోయినాయి ఆ కేకలన్నీ? ఏమైపోయినాయి ఆ బెదిరింపులన్నీ? ఏమైపోయాయి అంటే ఓటమి భయంలో కొట్టుకుపోయాయి. జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు ఓటమి కదలాడుతుంది. సరిగ్గా వారం రోజుల తర్వాత ఇక నా చాప్టర్ క్లోజ్. జూన్ 4 తర్వాత నేను మాజీ, నా భవిష్యత్ ఏంటి అని జగన్మోహన్ రెడ్డి తీవ్ర భయాందోళనలో ఉన్నాడు. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బేల గొంతు వేసుకుని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలు చీకొడుతున్నా పర్లేదు నాకేం పర్లేదని తుడుచుకుని వెళ్ళిపోవటమే తప్ప, ఇదిగో నేను ఇది చేశాను నువ్వు అన్నావు కదా, మీకు మంచి చేస్తే ఓటేయండి అన్నావు కదా, మరి ఆ మాటలు చెప్పవే, ఆ మాట చెప్పవే అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరుపులు అడిచినా, ఎన్ని కేకలు వేసినా 5 ఏళ్లుగా నీ వల్ల అనుభవించిన బాధను రాష్ట్ర ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం మాత్రం ఖాయం.